రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండగా ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. మహబూబాబాద్ జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. ఇటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. అల్పపీడన ద్రోణితో వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 5 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. వివరాలు వరంగల్ నుంచి నవీన్ అందిస్తారు. నవీన్, విజయ చంద్రిక, ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి కొద్దిసేపటి వరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఎండ కొట్టింది. అయితే రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం కురిసింది. నర్సంపేట, ఖానాపూర్, మహబూబాబాద్ ప్రాంతాల్లో వర్షం రాత్రి నుంచి ఉంది. అయితే వరంగల్ నగరంతో పాటు మరికొన్ని చోట్ల మాత్రము ఒక ఉదయం నుంచి భిన్నమైన వాతావరణం. ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత, ఉష్ణోగ్రత, వేడిమి చాలా తీవ్రంగా ఉంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారింది. మొత్తం కూడా మేఘావృతమైంది వాతావరణం. వరంగల్ నగరంతో పాటు చాలా చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతా ఉన్నాయి. ఇటు వర్ధన్నపేట ప్రాంతాల్లో, వర్ధన్నపేట, రాయపర్తి, ఇటువైపు తొర్రూరు, అటు మహబూబాబాద్, కొత్తగూడ, గంగారం, ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని చాలా చోట్ల, స్టేషన్ గన్పూర్ తో సహా అక్కడ ఉన్నటువంటి చాలా ఊర్లలో వర్షం పడుతోంది. ఇటు వరంగల్లోనైతే మొత్తం కారు మేఘాలు కమ్ముకొని ఒక చీకటి వాతావరణాన్ని తలపిస్తుంది. భారీ వర్షం కొద్దిసేపటి క్రితమే మొదలైంది. ఉన్నట్టుండి వాతావరణం మారడంతో ఇన్ని రోజులు ఎండ వేడిమికి తట్టుకోలేక విలవిల్లడాడినటువంటి స్థానికులు, ప్రజలు అంతా కూడా కొంత సేద తీరుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ వర్షాలు రైతులను మాత్రం తీవ్ర నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులు కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు రైతులు ఇప్పటికే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కళ్ళాల్లో ఇటు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ధాన్యం చాలా తడిసిపోతా ఉంది. కొన్ని మండలాల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగినప్పటికీ అక్కడక్కడ నర్సంపేట, ఖానాపూర్, ఇటు రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లో కొన్ని చోట్ల ఇంకా ధాన్యం అమ్ముకోవాల్సి ఉంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరగక, వాహనాలు సరిగా సమకూర్చక అక్కడే ధాన్యం అంతా ఉండిపోయింది. ఆ రైతులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి కురిసినటువంటి వర్షానికి నర్సంపేట సమీపంలో ఉన్నటువంటి ఖానాపూర్ లో రైతులు మొత్తం కూడా ధాన్యం అంతా తడిసిపోయి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షాలు రైతులు ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్లో ఇప్పటికే మేఘావృతమైంది వాతావరణం. చాలా చోట్ల జల్లులు పడతా ఉన్నాయి. నగరంలో కొన్ని చోట్ల ఇప్పటికే బస్టాండ్ ప్రాంతం కావచ్చు, ఇటు సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో కావచ్చు, కొంత వరద కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు సమాచారం అందుతోంది. మొత్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మారినటువంటి వాతావరణానికైతే కొంత ప్రజలు ఎండతో విలవిల్లాడినటువంటి ప్రజలు సేద తీరుతున్నప్పటికీ రైతులు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.